హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన కీలక సమాచారం అయితే విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మరియు పరిపాలన పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు మరియు ప్రభుత్వం పట్ల వారిలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి గురించి ఈ చర్చ అత్యంత లోతైన విశ్లేషణను అందిస్తోంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉంచారు. కానీ ఆ నమ్మకం ఎంతకాలం నిలబడుతుందనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా అయితే మారింది. ఉద్యోగులు కేవలం తమ సహనాన్ని పర పరీక్షించుకుంటున్నారని, వారు రోడ్డెక్కక ముందే ఉద్యోగ సంఘాల నాయకులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందనైతే ఈ సంభాషణ స్పష్టం చేస్తుంది. సాధారణంగా ఉద్యోగులు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలపడం అనేది చివరి అస్త్రంగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. క్షేత్రస్థాయి నుంచే అందుతున్నటువంటి సంకేతాల ప్రకారంగా ఉద్యోగుల సహనం నశించిపోతోంది. రిటైర్డ్ ఉద్యోగులు మరియు ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు తమ ఇళ్ల వద్దకొచ్చి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి? మా మెడికల్ లీవ్ డబ్బులు ఎక్కడ ఆగిపోయాయి? అని నాయకులను నిలదీస్తూ ఉన్నారు. నాయకులను హౌస్ అరెస్ట్ చేయవలసిన అవసరం లేకుండానే ఉద్యోగులే వారిని ఇంట్లో నుంచి బయటికి రాలేని విధంగా ఒత్తిడి తెస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులు పడుతున్న కష్టాలకు సంబంధించి ఒక హృదయ విదారకమైన ఉదాహరణ ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒక రిటైర్డ్ ఉద్యోగి తన జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూనే మరణించాడు. అంతకు ముందే అతని భార్య కూడా చనిపోయింది. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో అతని 70 ఏళ్ల వయసు పైబడిన అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు ఆ బకాయిల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తమ సోదరుడి కష్టార్జితాన్ని తమకైనా ఇవ్వాలి అని వారు వేడుకుంటుంటే, వారికి వారసత్వ ధృవీకరణ పత్రాలు ఎలా ఇవ్వాలో తెలియక తహసీల్దార్ వంటి అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు. రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు వేల సంఖ్యలో ఉన్నాయి. తమ సొంత డబ్బును పొందటానికి కూడా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం వ్యవస్థలోని వైఫల్యానికైతే నిదర్శనం. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టమైన హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన హామీలపై ఉన్న గౌరవంతోనే ఇప్పటి వరకు ఉద్యోగులు ఓపిక పట్టారు. కానీ పీఆర్సీ కమిషన్ నియామకం అనేది ఎటువంటి ఆర్థిక భారం కాకూడదన్న పని కాదు. కేవలం ఒక జీవో ఇచ్చి ఒక రిటైర్డ్ అధికారిని చైర్మన్‌గా నియమిస్తే సరిపోతుంది. ఇది చేయడానికి కూడా ప్రభుత్వం ఎందుకు తత్సారం చేస్తుందనేదే అనుమానం ఇప్పుడు ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోతుంది. ఈ అనుమానాలు మరింత పెరగక ముందే ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు జిల్లాల పర్యటనలు చేపట్టి ప్రతి ఉద్యోగి అభిప్రాయాన్ని సేకరించి మరో భారీ ఉద్యమ దిశగా అయితే అడుగులు వేయక తప్పదని నాయకులు హెచ్చరిస్తున్నారు. గత 6 నెలల క్రితం కూడా ఇలాంటి చర్చలే జరిగాయి. అప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందని చంద్రబాబు నాయుడు గారి అత్యంత సీనియర్ మరియు అనుభవం ఉన్న నాయకుడని ఆర్థిక ఇబ్బందులను దృష్ట్యా కొంత సమయం ఇవ్వాలని ఉద్యోగులు భావించారు. కానీ 6 నెలలు గడిచినా పరిస్థితిలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్, మంత్రుల కమిటీ మరియు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో గంటల తరబడి చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగులకు చేకూరిన ఫలితం మాత్రం శూన్యం. నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను అని ముఖ్యమంత్రి గారు చెప్పిన నమ్మకంతోనే ఉద్యోగులు ఇంకా విధుల్లో కొనసాగుతూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపు నెల రోజులకు పైగా జరిగాయి. కానీ ఇక్కడ కూడా ఉద్యోగుల సమస్యపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం.
ఒక యంత్రంలో భాగాలు సరిగ్గా పనిచేయకపోతే ఆ యంత్రం ఎలా మొరాయిస్తుందో, ఉద్యోగులు అసంతృప్తిగా ఉంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులు ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళవు. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దీనంగా ఉంది. వీరికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించవు. కేవలం రూ. 10,000 జీతంతో సంసారాన్ని ఈదటం వారికి తలకు మించిన భారంగా మారింది. వారి కోసం హెచ్‌ఆర్ పాలసీ తెస్తామని కమిటీ వేశారు, కానీ ఆ కమిటీ నివేదిక ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అలాగే సుమారు 4,700 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా అలాగే పెండింగ్‌లో పెట్టారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్య మరొక పెద్ద వివాదంగా మారింది. 2004 కంటే ముందు ఎంపికైన ఉద్యోగులను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌లోకి తీసుకురావాలి అనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు ఈ వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, మిగిలిన 12,000 నుండి 13,000 మంది ఉద్యోగుల విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తోందని నాయకులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ అగమ్యగోచరంగా ఉంది. 2 ఏళ్ల పాటు తక్కువ జీతంతో ఉచిత సేవలు చేయించుకున్న తర్వాత కూడా వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేయడంలో జాప్యం చేశారు. ఇప్పుడు కూడా వారి ప్రమోషన్ ఛానల్ లేదు. ఎక్కడ పని చేయాలో స్పష్టత లేదు. కలెక్టర్లు వారిని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. సో, దీనివల్ల వారి అసలు విధులు దెబ్బతింటున్నాయి. చివరగా ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ విధించాల్సిన సమయం ఆసన్నమైందని చర్చ జరుగుతోంది. ఉద్యోగుల డబ్బులను వేల కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టుకొని, వారి హెల్త్ బెనిఫిట్స్ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ డబ్బులు కూడా చెల్లించకపోవడం అత్యంత బాధాకరం. గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని విమర్శించే ప్రస్తుత ప్రభుత్వం మరి తన హయాంలో ఆ బకాయిలను తగ్గించడానికి ఎటువంటి ప్రణాళిక రూపొందించిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉందో తెలిపే పే స్లిప్స్ కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. పారదర్శకత అనేది అసలు కనిపించడం లేదు. ఒకవైపు పాత బకాయిలు 30,000 కోట్లు అలాగే ఉన్నాయి. మరోవైపు కొత్తగా వచ్చిన డీఏలు, ఇతర బెనిఫిట్స్ అన్నీ కలిపి మరో 30,000 కోట్లు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా బకాయిల కొండ పేరుకుపోతుంటే సామాన్య ఉద్యోగి తన కుటుంబ అవసరాలను ఎలా తీర్చుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సమస్యలన్నీ వెరసి రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యోగ విప్లవానికి నాంది పలికేలాగా ఉన్నాయని ప్రభుత్వం తక్షణం మేల్కొని ఉద్యోగులను హక్కున చేర్చుకోవాలని కూడా కోరుకుందాం. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇతర ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.